ఏలూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి. మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ 31/12/2023 రాత్రి సమయంలో ఈ కింది తెలిపిన నిబంధనలను పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయుటమైనది. వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్ను ఉపయోగించుట కొరకు తప్పనిసరిగా సంబంధిత పోలీసు అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందవలెను. వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే జరుపుకొనవలెను. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన యెడల చట్ట ప్రకారం తీసుకొనబడు చర్యలకు బాధ్యులగుదురు. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ హోర్డింగ్లతో అశ్లీలత కలిగిన పోస్టర్లు గానీ, ప్రకటనలు గానీ వేడుకలకు సంబంధించి వేయరాదు. వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, సినిమాలు, అశ్లీల సంజ్ఞలు అనుమతించబడవు. వేడుక కార్యక్రమాలు నిర్వహించేవారు సరైన లైటింగ్ సదుపాయం, కూర్చొనే సదుపాయం, టాయిలెట్ సదుపాయం కల్పించవలెను. వేడుక కార్యక్రమాలు నిర్వహించేవారు ప్రజలకు ప్రమాదం కలిగించే అటువంటి కార్యక్రమమైన, విన్యాసమైన నిషిద్ధం. పేలుడు పదార్థంలు, ఫైర్ ఆర్మ్ ఉపయోగించుట పూర్తిగా నిషిద్ధం. ప్రజలు పబ్లిక్ ప్రదేశాలలో లిక్కర్ సేవించుట, పేకాట ఆడుట నిషేధం. వేడుక కార్యక్రమాలు నిర్వహించేవారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి 10 గంటల తర్వాత వాడరాదు. మద్యం తాగి వాహనములు నడిపేవారిపై, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడును. అందుకుగాను అన్ని కూడళ్లలో ఆల్కోమీటర్ ఉపయోగించి మద్యము తాగి వాహనములు నడిపిన వారిని తనిఖీ చేయటం జరుగుతుంది. అటువంటి సంఘటనలో మద్యము తాగి డ్రైవ్ చేసిన వారి వాహనాలను సీజ్ చేసి రికార్డులు స్వాధీనం చేసుకొని నిందితులను సంబంధిత కోర్టులలో హాజరు పెట్టుదురు. అట్టువారికి 10,000 జరిమానా లేక 6 నెలల వరకు కారాగార శిక్ష 2 విధించబడును. మరియు తాగి వాహనం నడిపి శిక్ష పడిన వాహనదారుని యొక్క లైసెన్స్ రద్దు చేయుటకు గాను 20 MV యాక్ట్ ప్రకారం సిఫారసు చేయబడును.